హాయ్ అండి. మనం ఈరోజు మసిపూస అన్నం చేసుకుందామండి. నేను ఒక కోడి తీసుకున్నాండి, 2 సొగాలు చేసుకున్నా. ఇంతేనండి. ఇక్కడ కూరలు 1/4 కిలో ఉంటుందండి కోడి. మనం ఇందులోనే ఆయిల్ వేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నామండి. టేబుల్ స్పూన్ అండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. దూరగా వేగినాక అందులోనే కోడి వేసుకుందామండి. బాగా ఏమైనా కావాలి 2 పక్కలు తిప్పుకొని ఇలా రెండో పక్కకు కూడా చనుకోవాలండి. మనం మసాలాలు వేసుకుందామండి. గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, కల్లుప్పు మీ తగినంత వేసుకొని, ధనియాల పొడి అండి, మాజీ మనం ఇవన్నీ ఇందులోనే వేసేసుకుందాం. మనం ఇందులోనే నిమ్మకాయ వేసుకుందామండి. కొంచెం కట్ట అవుతుంది. మనం ఇందులోనే నీళ్ళు పోసుకుందామండి. కోడి మునిగిందాక పోయాలండి నీళ్ళు. కోడి మునిగితే సరిపోద్దండి. ఇలా కోడి మునగాలండి. ఈ సిల్లు గింటుందండి. ఇంకా కొన్ని పడతాయండి. ఈ పై బరకదాకా పోసుకోవాలండి నీళ్ళు. అన్నం అయిపోతుంది. మనకు కొన్ని పడతాయండి నీళ్ళు. ఇంకా కూర ముడగానండి. చూడండి, మనం ఇంతవరకు పోసుకోవాలా. ఈ పై బరక వరకు పోసుకోవాలండి. సరిపోతాయండి. నేనైతే ఒక అర్ధగంట ఉడికించుకుంటానండి. అన్నం కొంచెమే కాబట్టి. మనకు ఇంటి దగ్గర పెద్ద కూరలు కాబట్టి 3/4 గంట అయినా ఉడకాలండి. ఇక్కడ ఒక అర్ధగంట సరిపోతుందండి. మాకు పెద్ద మంట కదా, మనకి ఇంటికాడ చిన్న మంటలు వస్తాయి. మనం ఇప్పుడు దక్కుసుకు రెడీ చేసుకుందామండి. మనం ఇందులోనే ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్లు సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి.
ఈ అన్నం వేసేసుకుని డబ్బులు అన్నీ తింటారండి. మనం ఇంతలోనే కారం, మిరియాల పొడి, కల్లుప్పు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి మనం ఇందులో వేసేస్తాం. నేను 2 టమాటా సోగ తీసుకున్నామండి. ఇలా కొంచెం చిక్కగా కావాలి. మనం ఇందులోనే ఒక నిమ్మకాయ వేసుకున్నామండి. ఈ మధ్య టమాటా సాస్ వేసుకున్నాక కొంచెం ఇలా కలబెట్టుకున్నాను. నేను టమాటాలు మిక్సీ పట్టుకున్నాండి. ఒక 4 టమాటాలు మిక్సీ పట్టుకున్నాను. మనం ఇందులోనే పోసుకోవాలండి. వీళ్ళకి చుట్టాలు వచ్చినా ఎక్కువ ఈ మసుపుసన్నం డొక్కుసు చేస్తారండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనకు బిర్యానీ ఎంత ఇష్టమో వీళ్ళకి మసుపుసన్నం అంత ఇష్టం అండి. డొక్కు చేస్తారు, కూరగాయలన్నీ కలిపి మరకని కూర చేస్తారండి. మనం ఇందులో నీళ్ళు పోసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడకాలండి. ఇప్పుడు కోడి మసుపుసన్నం అర్ధగంట, ఇది ఒక 10 నిమిషాలు అయితే టమాటా డక్కుస్ బెన్ని అయిపోతుందండి. ఇది మనకి కూరలు ఉడికినాయండి. ఒక అర్ధగంట కల్లా ఇందులో మనం బియ్యం వేసుకోవాలి. డక్కుస్ అయిపోయిందండి. ఇలా నూనె బయటకు వచ్చిందంటే ఇంకా డక్కుస్ అయిపోయినట్టేనండి. ఇందులో మనం బియ్యం వేసుకున్నామండి. నీళ్ళు సరిపోతాయండి. మన ఉడికిలేక రెండు సిల్లులు వెళ్తేనేయండి. కోళ్ళు ఉడికిలేక సరిపోతాయండి. ఈ ఎసురుకు ఈ బియ్యానికి సరిపోతుందండి. ఈ కోడికి మనం కొంచెం మసాలా పట్టుకున్నామండి. నేను జైతూన్ ఆయిల్ వేసుకున్నాండి. మధ్యన టమాటా వేసుకున్నాండి. టమాటా పేస్ట్ అండి. తీసుకురమ్మానండి. మన దానిమ్మ గింజలు, ఈ మిరియాలు, కారం, ఉప్పు అన్నీ ఉన్నాయండి. ఇది వేసుకుందామండి. మనం ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని కోడికి పట్టించామండి. మనం ఇదంతా బాగా మిక్సీ చేసుకొని ఇలా కోడికి పట్టించుకోవాలండి. నూనెలో కూడా వేసుకుంటామండి. మా మేడం ఎక్కువ నూనెలో ఇష్టపడదు. వేరుపాయలు పెట్టుకుంటాండి. మనం ఇలా పట్టించుకున్నాక వేరుపాయలు పెట్టుకుని 5 నిమిషాలు కలుసుకుందామండి. బాగా ఎర్ర కోడి కాలుతుంది. ఇలా తింటే బాగుంటుందండి కోడి. నూనెలో వేసి ఎక్కువ నూనె ఉంటుందండి కోడి. ఇలా బాగుంటుంది. ఇప్పుడు మనం మసుపుసన్నంలోకి అస్సు చేసుకుందామండి. అస్సు అంటే మనం ఇంటి దగ్గర అన్నం పైన డెకరేషన్ వేస్తాం కదండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకునండి ఆయిల్. మనం ఇందులోనే ఉల్లిపాయ, ఎండు దాల్చ, శనగ బెల్లండి. ఈ అన్నం పైన వేసుకుంటే బాగా పంట కింద తగులుతుంది. అన్నం బాగుంటుందండి. మిశ్రమం వేసుకోవచ్చు ఇందులోనండి. ఉల్లగడ్డలు సన్నంగా తరిగి అదొక టైప్ చేసుకోవచ్చండి. ఇది 3 రకాల డాష్.
మిశ్రమంతో కూడా బాగుంటుందండి. నేను ఆల్రెడీ శనగలు 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాండి. ఉట్టిదాచి కూడా వేడి నీళ్ళల్లో కొంచెం నానబెట్టినండి, ఒక 2-3 నిమిషాలు. మనం ఇందులోనే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, మిరియాల పొడి, జీలకర్ర పొడి అండి. అంతే, ఏం పెద్ద మసాలాలు లేవండి. నేను 2 నిమిషాలు ఫ్రై చేసుకునండి. ఈ మాత్రం వేగితే చాలండి, ఎక్కువ ఏమి వేయకూడదు. మనం ఇందులోనే ఇవి వేసుకోనండి, సాల్ట్ కూడా. అన్నం ఇంటికి బాగుంటాయండి, మసిపూస అన్నం ఇంటికని. ఇది ఎక్కువ మటన్ మసిపూసలు చేస్తారండి ఈ అషు. ఇది అషు పొడేనండి, ఇది వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా సరిపోద్దండి, మనం ఆల్రెడీ ఎన్ని వేసినాం కదా. అంతేనండి. ఇలా మనం అన్నం పైన వేసి డెకరేషన్ చేసి, ఆ కోడి ఇది అన్నము డక్కుసు బాగుంటుందండి, మబూషు. అంతేనండి అష్టం. అంతేనండి ఈరోజు అన్నం మసిపూసు డక్కుస్ అండి. అన్నం మసిపూస్, సలాతా, పెరుగండి. మనం అషు డెకరేషన్ చేసుకున్నాం కదా, అంతేనండి. చాలా బాగుంటుందండి. ఇంటికి పోయినప్పుడు మా చిన్న కొడుకు ఒక పారి చేయించుకున్నాడండి. ఇప్పుడు వీడియోలు పెడతాంటే ఇంటికి వచ్చి ఇలా చేసి పెట్టవు నువ్వు, రోజు ఒక వంట పెడతాడు అని వాళ్ళు బాధపడతాండండి. మా చిన్న కొడుకు వాళ్ళు రోజు ఒక వంట పెడతాడు, ఇంటికి వచ్చి ఇలా చేయవే నువ్వు, ఒక్కపారి చేసినావు అంతే అంటాడు. చాలా బాగుంటుందండి. కోవిట్లో ఇది వాళ్ళకి చాలా ఇష్టం అండి. ముఖ్యం చుట్టాలు వచ్చిన ఇలాగనే చేస్తారు. అంతేనండి. మసిపూస అన్నం, దక్కుసు, పెరుగు నేను చేసింది అండి, దక్కుసు. అంతేనండి. మీరు కూడా ఇంటికాడ చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా చేర్చి బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి. మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళు పెట్టేయాలంగా ఇప్పుడు. సరే అండి.